ఆమెను చూసి ఎదలో తొలి కావ్యం రాశాను. మరునాడే ప్రేమలేఖై ఆమెను చేరాను. నాలో కలిగే కలలు ఆమెతో కలిసి కథగా మార్చే రోజు ఎప్పుడొస్తుందో, నేను నడిచే అడుగు ఆమెతో జతగా సాగే ఆ రోజు ఎప్పుడొస్తుందో, నాలో నేను లేనా, ఆమెలోనే ఉన్నానా అన్నట్టు ఉంది నా లోలోన. ఈ అందాల లోకంలో ఆమె కోసమే నేను ఉన్నది. ఆమె ఎప్పుడు నాతోనే ఉంటే బాగుంటుంది. ఆమెను చూసిన నాటి నుండి కునికే లేదు. ఏదేమైనా కానీ ఆమెనే ప్రేమిస్తాను. ఏదో కిటుకు ఉంది ఆమెలో, అందుకే ఆమె వెనకాలే నన్ను లాగుతుంది. ఆమె రంగురంగుల రైకి కట్టి భుజం మీద కడవబెట్టి పొడవాటి జడతో తిరుగుతూ ఉంటుంది. కాళ్లకు వెండి గజ్జెలు లేకున్నా ఆమె నడిస్తే గల్గల్ అంటుంది. ఆమె నవ్వితే ముత్యాలు రాలిపోతాయి. నోటిలో తమలపాకు లేకున్నా ఆమె ఎర్రటి పెదవిని మునిపంటితో నొక్కితే నా గుండె ఎర్రగా అయిపోతుంది. ఆమె జడ తాకితేనే నా అంగి నల్లగా అయిపోతుందేమో అన్నంత నల్లగా ఉంది ఆమె జడ. ఆమె లవంగి ఘాటు మాటలతో శివంగిలా దూగుతుంది. ఆమె తీగలు లేని సారంగిలా ఉంది. చిక్కి చిక్కని లేడిపిల్లలాగా పారిపోతుంది. ఆమె చెంపల్లో వెన్నెల కురుస్తుంది. అందుకే ఆమె చెవి దుద్దులు మెరిసిపోతున్నాయి. ఆమె నడుమును చూస్తే ఈ ప్రపంచమే పడిపోతుంది. ఆమె నన్ను ఇష్టపడుతుందో లేదో చూద్దాం.